రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెంలో కూటమి ప్రభుత్వ 2 నెలల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమై జాతీయ రహదారిపై బస్టాండ్ సెంటర్ లో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రచారం చేస్తున్నారని, కానీ ఎన్నికల హామీలను మాత్రం నెరవేర్చడం లేదని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ఏకుల ముసాలారెడ్డి, పట్టణ అధ్యక్షులు కందూరి కాశీ విశ్వనాథ్, జిల్లా నాయకులు ఒంగోలు మూర్తిరెడ్డి, 4 మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్యాయాలు తప్ప, మోసాలు తప్ప మంచి చేసిన మనిషి కాదు. పిల్లల్ని మోసం, మహిళల్ని మోసం, నిరుద్యోగుల్ని మోసం, రైతుల్ని మోసం, ఆఖరికి చదువుకున్నటువంటి విద్యార్థుల్ని కూడా మోసం. మోసం అంటే చంద్రబాబు అంటే మోసం. మీరు గూగుల్లో కూడా వెన్నుపోటని కొట్టండి, వచ్చే పేరు ఎవరిదో తెలుసా? బాబు గారిదే. ఎందుకో వచ్చింది తెలుసా ఈ అలవాటు? ఆయన పుట్టిన డేట్ ఒకసారి చూసుకోండి. 4వ నెల 20వ తారీఖు. తేదీ మహిమ కావచ్చు, అన్ని అవే పనులు. మంచి చేయడం చేత కాదు, మోసం చేయడంలో మాత్రం గనుడు. మళ్ళా మేము ఇచ్చాం, మేము అది ఇచ్చాం, మేము ఇది తెచ్చామంటాడు. ఏమి తేడు, ఏమి ఈడు. అందుకే ఈరోజు ఈ ప్రోగ్రాం చనిపోయినటువంటి మహానేత, ప్రజల పక్షాన నిలబడ్డటువంటి నాయకుడు, మన ఆరాధ్య దైవం అయినటువంటి వైఎస్ఆర్ గారు పాదాల చెంత ఆయన మోసాన్ని కడిగి వేయాలని నిర్ణయించుకున్నాం. ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి 5 నిమిషాల్లో ముగిస్తా. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయితే ఇవాళ ఈనాడులో బ్యానర్ ఐటమ్ వేసుకున్నాడు. ఎవరి డబ్బు ఈ బ్యానర్ ఐటమ్? హెరిటేజ్ పాలనా? నారావారి కుటుంబానివా? నారావారం సారావా? మరి ఎవరి డబ్బు ఇది? మన డబ్బు. మన డబ్బుతో భలే ఉంది నాయకత్వం, భలే ఉంది రాష్ట్రం అని ఇవాళ ఆడేశాడు. నమ్మవద్దు ఈనాడు మోసపు మాటలు, చదవవద్దు. చెప్పేదంతా మోసం. ఇవాళ డిఎస్సి ఆర్చరీలో గోల్డ్ మెడల్ కొట్టిన అతనికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రాలా. కాల్ లెటర్స్ వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాలా. ఎవరికి వచ్చినాయి అంటే 15 లక్షలు సూట్ కేసు కొట్టిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. లోకేష్ సూట్ కేసు, ఎవరు సూట్ కేసు కడితే వాళ్ళకి ఉద్యోగాలు. ఏమన్నంటే కేసు కట్టాడు. ఎవడు కోడి నీకు భయపడేది కేసులకి. 2 సంవత్సరాల నుంచి ఏం చేశావు? ఈ రోజు నీ మోసాన్ని బయట పెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. మహిళలకి 1500 ఇచ్చాడా? ఆడబిడ్డనిదే ఒక్కరికి వచ్చిందా? అంటే మహిళా నిధి, మహిళా శక్తి గోవిందా గోవిందా. గుండు సున్నా అంటే అట్టర్ ఫ్లాప్. నిరుద్యోగ భృతి ఒక్క నిరుద్యోగికి వచ్చిందా? ఒక్క నిరుద్యోగికి. అంటే నిరుద్యోగ భృతి అట్టర్ ఫ్లాప్, సూపర్ ఫ్లాప్. కొత్త పెన్షన్ ఒకటి వచ్చిందా? 50 సంవత్సరాల పెన్షన్ ఇచ్చారా బీసీలకి? అంటే పెన్షన్లు గోవిందా గో
శతగోపమే 2 సంవత్సరాలు అయిపోయింది. జగనన్న పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. కరోనా తీసేయండి. దానిలో 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు, 10 హాస్పిటల్లు, 4 పోర్టులు, 15,000 సచివాలయాలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 12,000 డిజిటల్ లైబ్రరీలు, 15,000 రైతు భరోసా, 30 లక్షల ఇంటి పట్టాలు, 20 లక్షల పైచీలకు ఇళ్ళు, రైతు భరోసా, తల్లికి వందనం, ఆడబిడ్డలకి రుణాలు, అన్నిటికంటే ముఖ్యంగా నిరుద్యోగులకి 1,65,000 సచివాలయ ఉద్యోగాలు. ఇది మగాడి పరిపాలన అంటే, ఇది మగాడి పరిపాలన అంటే, ఇదే మోసంలోని పరిపాలన అంటే. ఒక ఇంటి పట్టా ఈడు చంద్రబాబు నాయుడు, ఒక పెన్షన్ ఈడు, ఒక ఇల్లు కట్టించడు, ఒక ఉద్యోగం ఇయ్యడు, ఒక్క ఇంటికి పాత బకాయిలు చెల్లించడు. ఇంకేమి నాలుగు గీసుకోవడానికి నీ పరిపాలన? నిన్ను తెచ్చింది ఎందుకు? 10 రూపాయలకి 60 రూపాయలకి వర్షాలంటి ఊరు పేరు లేని కంపెనీలకి కోట్ల విలువ చేసే ఎకరాల భూమిని కట్టుబెట్టడానిక? నిన్న చూసావా? లోకేష్ అనేటటువంటి వ్యక్తి సకల శాఖ విఫల శాఖ మంత్రి, సకల శాఖల్ని విఫలం చేస్తున్నా సకల విఫల శాఖ మంత్రి పోయాడయ్యా వైజాగ్ కి. విశాఖపట్నానికి